హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ పాటికి వీడియో దేని గురించో మీకు అర్థమై ఉంటుంది. నా thumbnail చూసుంటారు కదా. 10 years ఎందుకు నా ప్రెగ్నెన్సీ డిలే అయింది, దానికి ఉన్న రీజన్స్ ఏంటి, నేను ఈ వీడియోలో మీకు చెప్తాం అనుకుంటున్నాను. సో ఈ నాకు ప్రెగ్నెన్సీ డిలే అవ్వడానికి 6 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, నాకు ప్రెగ్నెన్సీ అంటే చాలా ఫియర్ ఫస్ట్ నుంచి కూడా. చిన్నప్పటి నుంచి మూవీస్‌లో చూడడం వల్లో మరి ఏంటో తెలీదు. నాకు చాలా భయమనమాట ప్రెగ్నెన్సీ అంటే. అదొక యాంగ్జైటీ లాగా ఉండేది నాకు. అమ్మో! ఆపరేషన్ జేస్తారు, ఇలా పెయిన్స్ ఒస్తాయి. ఇది చాలా నాకొక యాంగ్జైటీ కింద ఉండేది చిన్నప్పటి నుంచి కూడా. సో, నాకు ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ రీజన్ నా ప్రెగ్నెన్సీ డిలే అవ్వడానికి ఫియర్ ఒక రీజన్. ఈ ఫియర్, యాంగ్జైటీ ఓవర్‌కమ్ చేస్తే కానీ మనకి ప్రెగ్నెన్సీ ఈజీగా రాదు. మనం అనుకుంటాం అదేంటి అలా ఎలా అవుతుంది అని చెప్పి. సో, మన హార్మోన్స్ ఎలా రెస్పాండ్ అవుతాయో ప్రెగ్నెన్సీ కూడా మనకు అలాగే అవుతుంది కదా! సో, ప్రెగ్నెన్సీ గురించి మనం ప్లాన్ చేస్తున్నప్పుడు మన ఫియర్ అండ్ యాంగ్జైటీ కూడా మనం కొంచెం తగ్గించుకోవాలి. నాకది అర్థమైంది. సో, ఫియర్ అండ్ యాంగ్జైటీ చాలా వరకు మనకేంటంటే, మాకు ఈ వీడియోస్ చూసి కానీ, లేదా మూవీస్‌లో చూసి కానీ, అమ్మో! ప్రెగ్నెన్సీ అంటే ఇంత పెయిన్స్ ఉంటాయా? ఇంతుంటుందా స్ట్రగల్ మనకి అని అనిపిస్తది. కానీ రియాలిటీకొచ్చేసరికి ఒక్కొక్కళ్ళది ప్రెగ్నెన్సీ జర్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మనకి అందరికీ వచ్చే అంత పెయిన్ ఉండదు. అలాగే అందరికి వచ్చే కాంప్లికేషన్స్ మనకి ఉండవు. సో, ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఇన్‌స్టాలో కానీ, యూట్యూబ్‌లో కానీ ప్రెగ్నెన్సీ ఎక్స్‌పీరియన్సెస్ కొంతమంది షేర్ చేసుకుంటున్నారు కదా! సో, దాంట్లో కొంతమంది చాలా పెయిన్‌ఫుల్ ప్రెగ్నెన్సీ ఫేస్ చేసి ఉంటారు. మనకి అంతే పెయిన్ వస్తుందని గ్యారంటీ లేదు. సో, నేను పర్సనల్‌గా నాకు ప్రెగ్నెన్సీ వచ్చాక నేను తెలుసుకుందేంటంటే, మనం భయపడినంత ప్రెగ్నెన్సీలో పెయిన్ కానీ, కాంప్లికేషన్స్ కానీ ఉండవు. సో, మనం ఎక్కువ ఓవర్ థింక్ చేయడం వల్ల ఫియర్ అండ్ యాంగ్జైటీ మనలో పెరిగి ప్రెగ్నెన్సీ డిలే అవ్వడానికి కూడా మనకొక ఛాన్స్ ఉంటుంది. సో, మీకు కనుక ఫియర్ అండ్ యాంగ్జైటీ వేరే వాళ్ళ వీడియోస్ చూసి కానీ, వాళ్ళకి ఇంత పెయిన్ వస్తుందంట, వీళ్ళింత స్ట్రగల్ ఫేస్ చేశారంట ఎవరైనా చెప్పినా కానీ మీరు భయపడొద్దు. ఎందుకంటే అందరి జర్నీస్ ఒకలా ఉండవు. మనకి ఉన్నట్టు పక్క వాళ్ళకి ఉండదు. పక్క వాళ్ళకి జరిగినట్టు మనకి జరగదు. సో, మీరు మాత్రం వేరే వాళ్ళు చూసి భయపడొద్దు నాకులాగా. నేను అలాగే భయపడేదాన్ని. చాలా రోజులు హాస్పిటల్ వెళ్ళకపోవడానికి కూడా ఇదే రీజన్ అనమాట. అమ్మో! ప్రెగ్నెన్సీ వస్తే ఇంత పెయిన్ ఉంటదేమో! ఒక టైంలో అయితే అసలు పిల్లలు కూడా కనకూడదు అన్నంత భయమేసింది నాకు. కానీ అంత పెయిన్ అయితే ఏముండదు. అందరికీ జరిగినట్టు మనకి జరుగుతుందని గ్యారంటీ లేదు. సో, ఈ ఫియర్ అండ్ యాంగ్జైటీ ఫ్యాక్టర్ వల్ల నాకొకసారి ప్రెగ్నెన్సీ అనేది డిలే అవ్వడం జరిగింది. సో, నెక్స్ట్ వచ్చేసి మన వెయిట్ కంట్రోల్ కూడా ఉండాలి. ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటూ ఉంటామో, మన వెయిట్ అనేది కంట్రోల్‌లో ఉండాలి. వెయిట్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే లావుగా ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వలేరా అంటే అలా అని కాదు. సో, మనకి ఒక హెల్త్ మీటర్స్ అని ఉంటాయి. దాన్ని బీట్ అయ్యి ఎప్పుడు మనం వెళ్ళకూడదు. మనకెప్పుడైనా పీసీఓడి హిస్టరీ ఉన్నా కూడా, పీసీఓఎస్ హిస్టరీ ఉన్నా కూడా మనకి వెయిట్స్ అనేవి అప్స్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి. సో, దాన్ని మనం జాగ్రత్తగా కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని వెయిట్‌ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. వెయిట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నా విషయంలో కూడా వెయిట్ కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయింది ప్రెగ్నెన్సీ డిలే అవ్వడానికి. కొన్ని రీజన్స్ వల్ల నాకు వెయిట్ అనేది సడెన్‌గా, నేను మ్యారేజ్ అయిన 1 ఇయర్ చాలా లీన్ అయిపోయాను. కానీ తర్వాత కొన్ని ఇయర్స్‌కి నాకు వైరల్ ఫీవర్ వచ్చిందనమాట. ఆ మెడిసిన్ వల్లో తెలీదు, ఏమో తెలీదు కానీ నేను గ్రాడ్యుయల్‌గా వెయిట్ ఇంక్రీజ్ అయిపోయాను. బాగా పెరిగిపోయాను వెయిట్. అది కూడా ఒక రీజన్ అయింది నా ప్రెగ్నెన్సీ డిలే అవ్వడానికి. సో, వెయిట్ కూడా ఎప్పుడు కంట్రోల్‌లో ఉండాలి. మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన వెయిట్ కానీ కంట్రోల్‌లో పెట్టుకుంటే కనుక మనకి ప్రెగ్నెన్సీ ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ హ్యాబిట్స్. ఈ వెయిట్ కంట్రోల్ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. సో, ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలనమాట. ఎప్పుడు జంక్ ఎక్కువ తిని లేదంటే హెల్తీ ఫుడ్ తినడం మానేసి బయట ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటే కూడా ప్రెగ్నెన్సీ డిలే అవుతది. ఎందుకంటే బయట ఫుడ్ అనేది అంత హెల్త్‌కి మంచిది కాదు. దానివల్ల మనం ఓవర్ వెయిట్ అవుతాం. సో, అందుకే మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా హెల్తీ ఫుడ్ మాక్సిమం మన ఇంట్లో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నామని మనకు ఉందో, ఎక్కువ బయట జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి హోమ్‌లీ ఫుడ్ తినడమే చాలా వరకు మంచిది. అండ్ ఈ ఫుడ్ అనేది కూడా మనము ఇంట్లో ఫుడ్ తిన్నా కూడా వెయిట్ తగ్గట్లేదంటే మనం దాన్ని కరెక్ట్ టైంకి తినట్లేదని అర్థం. సో, ఏ ఫుడ్ అయితే మనం ప్లాన్ చేసుకుంటున్నారో, మీరు ఏ డైట్ అయినా ఫాలో అవుతున్నారో దాన్ని కరెక్ట్ టైంలో ఫాలో అవ్వండి. మోస్ట్‌లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫుడ్ టైమింగ్స్ అవి మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే వెయిట్ తగ్గిపోతానని చెప్పి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేస్తారు. ఇది చాలా పెద్ద మిస్టేక్. బ్రేక్‌ఫాస్ట్ అనేది స్కిప్ చేయకూడదు. దాని ప్లేస్‌లో మీరు ఒక షుగర్ కంట్రోల్ ఉన్న ఫుడ్ మాత్రం తీసుకుంటే సరిపోతుంది. టైంకి తీసుకోవాలి.
మోస్ట్లీ. సో నెక్స్ట్ ఏంటంటే మీరు లంచ్ ఎలా ప్లాన్ చేసుకున్నా దాంట్లో అన్నీ అంటే ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అన్నీ ఇంక్లూడ్ అయ్యేలా చూసుకోండి. సో ఇది కూడా చాలా హెల్ప్ అవుతది. ఈవినింగ్ డిన్నర్‌కి వచ్చేసరికి మీరెప్పుడు కూడా ఎంత ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే అంత మంచిది. మనం 6 ఆర్ 7 కల్లా మనం డిన్నర్ ఫినిష్ చేసేస్తే అది చాలా బెటర్ అనమాట మనకి. మనం పడుకునే టైంకి మన స్టమక్ అనేది హాఫ్ ఎంప్టీలో ఉండాలి. సో దీనివల్ల నాకు కొంతమంది ఏం చేస్తారంటే డిన్నర్ స్కిప్ చేసి ఫ్రూట్ జ్యూసెస్ తాగుతారు. ఇది కూడా బ్యాడ్ హ్యాబిటే. ఎందుకంటే ఫ్రూట్ జ్యూసెస్ తాగడం వల్ల మనకి షుగర్ స్పైక్ అయ్యి నైట్ టైమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. సో జ్యూసెస్ అయి కాదు, మీరు ఏ ఫుడ్ తింటున్నారో దాన్ని కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకోండి. 7 కల్లా మీరు డిన్నర్ ఫినిష్ అయ్యేలా చూసుకోండి. సో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నట్టయితే మీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా? సో నేను నెక్స్ట్ నాకు వచ్చిన ఫోర్త్ రీజన్ ఏంటంటే ఇంట్రావెజనల్ టెస్ట్. ప్రెగ్నెన్సీకి కొంచెం కాంప్లికేటెడ్ టెస్ట్‌లు ఉంటాయి. ఎప్పుడైతే డిలే అవుతూ ఉంటుందో ఫస్ట్ మనకి బేసిక్ అల్ట్రాసౌండ్ చేసినా కూడా తర్వాత టెస్ట్‌లనేవి కొంచెం పెయిన్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట. సో ఇలాగ ఎప్పుడైతే ఇంట్రావెజనల్ స్కాన్ రాసారో నాకు చాలా భయమేసింది. ఎందుకంటే నేను చెప్పాను కదా! నాకు ఫస్ట్ నుంచి ప్రెగ్నెన్సీ అంటే చాలా భయమని. సో దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈ ఇంట్రావెజనల్ టెస్ట్ అనమాట. సో ఈ టెస్ట్ ఎప్పుడైతే నాకు డాక్టర్ రికమెండ్ చేశారో నేను చాలా భయపడిపోయేదాన్ని. అస్సలు కోఆపరేట్ చేసేదాన్ని కాదు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కానీ, డాక్టర్ చేయడానికి కానీ. చాలామంది డాక్టర్స్ నన్ను తిట్టేవారు కూడా. "ఏంటమ్మా నువ్వు మేనేజ్ చేసుకున్నప్పుడు తెలీదా? పిల్లలు కనాలనుకున్నప్పుడు ఇంత చిన్న పెయిన్ కూడా భరించలేకపోతే ఎలాగా?" నన్ను తిట్టేవారు కూడా చాలామంది డాక్టర్స్. సో మీరు చూజ్ చేసుకున్న డాక్టర్‌ని కూడా కరెక్ట్‌గా చూజ్ చేసుకోండి. కొంచెం పేషెన్స్‌గా మాట్లాడే డాక్టర్స్‌ని చూజ్ చేసుకోండి. సో అలాగే ఈ ఇంట్రావెజనల్ టెస్ట్ కొంచెం అంటే అందరికీ పెయిన్ ఉంటుందని కాదు. నాకు కొంచెం పెయిన్‌ఫుల్‌గా అనిపించింది. నేను కోఆపరేట్ చేయలేకపోయేదాన్ని. సో ఇది కూడా చాలా నాకు ప్రెగ్నెన్సీ డిలే అవ్వడానికి ఒక రీజన్ అయిపోయింది. ఈ ఇంట్రావెజనల్ టెస్ట్ అనేది. దీని గురించి మనం ఇంకొక వీడియోలో కూడా మాట్లాడుకుందాం. ఇది కొంచెం చాలా పెద్ద టాపిక్ మనము. సో అప్‌కమింగ్ వీడియోస్‌లో దీని గురించి కొంచెం నేను ఎలాబొరేట్‌గా చెప్తాను. అసలు నాకు ఇంట్రావెజనల్ టెస్ట్ ఎందుకు అంత కష్టమైంది? ఎందుకు అంత ప్రాబ్లమ్ అయిందని చెప్పేసి. ఓకేనా? సో నా నెక్స్ట్ రీజన్ ప్రెగ్నెన్సీ డిలే అవ్వడానికి ఏంటంటే డిలేడ్ ఏఎంహెచ్ టెస్ట్. అసలు ఏఎంహెచ్ టెస్ట్ అంటే ఏంటి? ఇది ఎందుకు నేను డిలే చేశాను అంటే ఏఎంహెచ్ టెస్ట్ అంటే మనకి యాంటీ ములేరియన్ హార్మోన్ అని మనకు ఉంటుందన్నమాట. ఈ యాంటీ ములేరియన్ హార్మోన్ ఏంటంటే మన ఓవరీస్‌లో ఎగ్స్ అనేవి ఎంతవరకు రిజర్వ్ అయ్యి ఉన్నాయని మనకు చెప్తుంది. సో దీనివల్ల మన ఎగ్ క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ డాక్టర్స్‌కి బాగా తెలుస్తుందన్నమాట. మనకి న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎంతున్నాయి అని చెప్పి. ఆఫ్టర్ 10 ఇయర్స్ నేను హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత నాకు డాక్టర్ ఫస్ట్ బేసిక్ టెస్ట్‌లన్నీ అయిపోయిన తర్వాత రాసిన టెస్ట్ ఈ ఏఎంహెచ్ టెస్ట్ అనమాట. కానీ నేను దాన్ని అంత పట్టించుకోలేదు. ఇది బేసిక్ టెస్ట్ ఏమో అనుకుని వదిలేసాను. ఏఎంహెచ్ టెస్ట్ అనేది మనకి బ్లడ్ టెస్ట్‌లా అనమాట. ఇది స్కాన్ ఏం కాదు. మన బ్లడ్ ద్వారానే ఈ హార్మోన్ డిటెక్ట్ చేస్తారు. ఈ హార్మోన్ వల్ల మనకేం తెలుస్తుంది? మనం ఎగ్ సైజ్ కానీ, ఎగ్ క్వాంటిటీ కానీ న్యాచురల్‌గా వచ్చే ప్రెగ్నెన్సీకి సరిపడే ఉందా లేదా అని చెప్పేసి మనకు తెలుస్తుందనమాట. మీకొక పిక్చర్ ఇంక్లూడ్ చేస్తాను పక్కన చూడండి. దాంట్లో మన ఏజ్ ప్రకారం అసలు ఈ ఏఎంహెచ్ అనేది ఎంతుండాలి? సో ఎంతుంటది నార్మల్, ఎంతుంటే లో నార్మల్, ఎంతుంటే బిలో ఈ అందరిని కూడా చూపిస్తారు. సో ఈ ఏఎంహెచ్ వాల్యూ అనేది ఎక్కువున్నా కూడా మనకి డేంజరస్సే. ఎందుకంటే పీసీఓడీ కానీ, పీసీఓఎస్ కానీ ఉన్న వాళ్ళకి ఈ ఏఎంహెచ్ వాల్యూ అనేది 4.0 కన్నా ఎక్కువుంటుంది. సో ఈ 4.0 ఉన్న, 4.0 కన్నా ఎక్కువున్నా అంటే మీకేంటంటే మీకు పీసీఓఎస్ కానీ, పీసీఓడీ కంప్లెయింట్ ఉన్నట్టు కానీ అర్థమవుతుందనమాట. సో ఈ ఏఎంహెచ్ టెస్ట్ నాకు డాక్టర్ రాసిన వెంటనే నేను చేయించుకోలేదు. చాలా డిలే చేశాను. ఫస్ట్ ఏమైందంటే మా ఇంటి దగ్గరే ఉన్న చిన్న డయాగ్నోసిస్ సెంటర్ దగ్గర చేయించేసుకున్నాను. నాకది యాక్యురేట్‌గా వాల్యూ రాలేదు. ఆ వాల్యూ చాలా తక్కువ చూపించిందనమాట. డాక్టర్ ఆ రిపోర్ట్ చూడగానే నీకసలు న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సే లేదని చెప్పేసారు. అదేంటి ఇప్పటి వరకు నేను ఏ మెడిసిన్ వాడలేదు కదా! అని చెప్పేసి నేను అనుకునేదాన్ని. డాక్టర్‌కి చెప్పారు, "అసలు నీకు ప్రెగ్నెన్సీ న్యాచురల్‌గా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. నీ ఏఎంహెచ్ వాల్యూ చాలా తక్కువుంది. నువ్వు మళ్ళీ చేయించుకో. నేను మళ్ళీ ఇంకొకసారి రాస్తాను" అని చెప్పి మళ్ళీ సెకండ్ టైమ్ నాకు ఏఎంహెచ్ టెస్ట్ రాశారు. ఈసారి ఫస్ట్ టైమ్ మీద నాకు వాల్యూ పెరిగింది. అంటే ఫస్ట్ టైమ్ నాకు 1.05 వస్తే వాల్యూ, సెకండ్ టైమ్ వచ్చేసరికి 1.65 వచ్చింది. ఈ 2 కూడా లో నార్మల్ వాల్యూసే. మనకి నార్మల్ వాల్యూ ఎంతుండాలి? మీకు పిక్చర్‌లో చూసుంటారు కదా! 2.0 నుంచి 4.0 మధ్యలో ఉండాలి. ఇది నార్మల్ వాల్యూ అనమాట. ఎప్పుడైతే నాకు 1.605 నుంచి 1.65కి వచ్చిందో కొంచెం హోప్ వచ్చింది. ఓకే. నాకు కూడా ఏదో ఛాన్స్ ఉందేమో న్యాచురల్‌గా ప్లాన్ చేసుకోవడానికి అని చెప్పి. డాక్టర్ ఈ డిలేడ్ ఏఎంహెచ్ టెస్ట్ వచ్చిన తర్వాత కూడా ఆవిడ సాటిస్ఫై అవ్వలేదు నా వాల్యూ తోటి.
ఆవిడ మెడిసిన్స్ రాసారు. ఆ మెడిసిన్‌తో పాటు నేను డైట్, నా ఫుడ్ కంట్రోల్ కూడా నేను చేశాననమాట. సో, మీకెప్పుడైనా మీ డాక్టర్ ఏఎంఎస్ టెస్ట్ రికమెండ్ చేసినా, లేదా ఫస్ట్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నా కూడా, ఈ ఏఎంఎస్ టెస్ట్ గురించి మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, మీ డాక్టర్‌ని అడిగి ఆ టెస్ట్ ఎంతవరకు అవసరమో కంపల్సరీ చేయించుకోండి. దీనివల్ల మీకు న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎంతో కూడా మీకు తెలుస్తుంది. ఓకేనా? సో, నెక్స్ట్‌కొచ్చి నా వర్క్ స్ట్రెస్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను నా ఓల్డ్ వీడియోలో నేను వర్కింగ్ వుమెన్‌ని అని చెప్పి. సో, నేను ఎక్కువ మార్నింగ్ 8:30 టు ఈవినింగ్ 7 వరకు వర్కింగ్ అవర్స్‌లోనే ఉండేదాన్ని ఆల్మోస్ట్. అంటే నేనొచ్చేసరికి 6 అయినా కూడా కొన్ని కొన్ని సార్లు వర్క్ డిలే అవ్వడం వల్ల నాకు ఆల్మోస్ట్ 7 అయిపోయేది. ఆల్మోస్ట్ 12 అవర్స్ ఆఫ్ డేలో నేను వర్క్‌లోనే ఉండేదాన్ననమాట. ఈ వర్కింగ్ స్ట్రెస్ వల్ల కూడా నాకు ప్రెగ్నెన్సీ అనేది డిలే అయిపోతూ వచ్చింది. అంత సీరియస్‌గా తీసుకోలేదు నా వర్క్‌లో పడిపోయి. సో, వర్క్ ఇంపార్టెంట్. ముందు కెరియర్ ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి, స్ట్రెస్ ఎక్కువవుతున్నా సరే పట్టించుకోకుండా నేను ప్రెగ్నెన్సీని డిలే చేస్తూ వచ్చాను. సో, ఇది కూడా రీజన్ అయింది. మీరు కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తూ ఉంటే కనుక వర్క్ స్ట్రెస్‌ని మేనేజ్ చేసుకోండి. నాకు 10 ఇయర్స్ తర్వాత న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నేను నా వర్కింగ్ అవర్స్ కూడా తగ్గించుకున్నాను. నా డైట్ మార్చాను. నా ఫుడ్ హ్యాబిట్స్ మార్చాను. అలాగే నా స్ట్రెస్ తగ్గించుకున్నాను. నా ఫియర్ అండ్ యాంక్సైటీని కొంచెం పక్కన పెట్టాను. అనవసరమైన వీడియోస్ చూడడం మానేశాను. నాకు స్ట్రెస్ పెంచేవి, నాకు యాంక్సైటీ పెంచే వీడియోస్ నేను అస్సలు చూసేదాన్ని కాదు. సో, దాని తర్వాతే నాకు ఈ ఈ ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్‌గా రావడం జరిగింది. న్యాచురల్‌గా అంటే అసలు మెడికేషన్ వాడలేదా అని మీరు అడగొచ్చు. మెడికేషన్ వాడాను. బేసిక్ మెడిసిన్స్ అనమాట. మరీ ఎక్కువ మెడిసిన్స్ ఏం వాడలేదు. మనకి ఎగ్ రిలీజ్ అవ్వడానికి మన పీరియడ్స్ వచ్చిన తర్వాత 5 డేస్ తర్వాత మనకి ఎగ్ రిలీజ్ అవ్వడానికి టాబ్లెట్స్ రాస్తారు లెట్రోజెల్ అని చెప్పి. మీరు మీ డాక్టర్‌ని కన్సల్ట్ చేసి వాళ్ళు ఏ మెడిసిన్ ఇస్తే ఆ మెడిసిన్ వాడండి. సో, దాన్ని అలాగే ఫోలిక్ యాసిడ్‌ని కూడా నేను రెగ్యులర్‌గా వాడేదాన్ని. మనం ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటూ ఉన్నామో ఫోలిక్ యాసిడ్ మాత్రం కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ప్లానింగ్ నుంచి కూడా ఫోలిక్ యాసిడ్ అనేది డాక్టర్స్ కూడా రాస్తారు. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుంటుంటే కనుక మీ డాక్టర్‌ని కన్సల్ట్ చేసి మీరు ఏ మెడిసిన్ వాడితే మంచిదో మీరు అడిగి దాన్ని బట్టి మీరు మెడిసిన్ వాడండి. ఎప్పుడైతే ఈ మెడిసిన్ వాడుతూ ఉంటారో దాంతో పాటు మీరు ఫుడ్ కంట్రోల్ చేసి, వెయిట్ కంట్రోల్ చేసుకుంటూ, స్ట్రెస్ తగ్గించుకుంటూ, ఫియర్ అండ్ యాంక్సైటీ తగ్గించుకుంటారో కంపల్సరీ మీకు న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వస్తుంది. సో, ఇది నా ఎక్స్‌పీరియన్స్. సో, నెక్స్ట్ కమింగ్ వీడియోలో అసలు డైట్ అంటే నేనేం చేశాను? స్ట్రిక్ట్ డైట్ చేశానా? అసలు ఏం మార్చుకున్నాను నా ఫుడ్ హ్యాబిట్స్‌లో మీకు చెప్తాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.